పనికి పోతానందనే వారం 10,000 ఇస్తామనేరా. చిన్నది దందా ఏమమ్మా బిత్తర సూపులు చేస్తా వారం 10,000 అందకపోతే కుక్కులు కొట్టినట్టు కొడతాను చూడే. పెళ్లి కాకుండా ముందర రాజులా బతికి ఇప్పుడు దీని చేతుల్లో కుక్కు బతుకైపోయేది. లక్ష్మా తొందరగా టైం అవుతుందా? హైఫా వచ్చి ఏట పోతారా మీరు? ఈరోనేమంట పెళ్లి పోతానేమేనా? మా అయ్య కదా ఇన్నంతలు బుద్ధి వచ్చేదా? యాదో ఇన్నంతల దగ్గర ఎట్ట తిరుగుతుంటే కరుముతానంట. ఇప్పుడు బాగా పోయా ఇదేంద్రజా చిన్న కథ కదిరిద్యా. ఏమన్నారు సార్? ఏం ఇయ్యాలి కదా అవుతురా? నందరిపోయినా ఆ ముసలిదాన్ని ఒక్క కూడా చెప్తారు. ఇప్పుడేం తాగే కదా ఊకే పారేలే రాయే. బావా 200 రూపాయలు కష్టపడి తెచ్చుకుంటే అవి నాతా ఉంటే చెడుపుకుంటారని రాత్రికి ఒక నైట్ తెచ్చుకొని పెట్టుకునింటి బావా. ఆ ముసలిదాని మాటలకి క్వార్టర్ ఇప్పుడే సాగి పెట్టారు బావా. నువ్వు రాత్రి నువ్వే ఆదుకోవాలి బావా. ఆ రాత్రికి కదా సూతం లాగానే హుషారుగా అందరుకున్న తప్ప. కూల్ డ్రింక్స్ ఏవా ఉండవప్పా? అన్నీ ఉండవప్ప. యాది కావాలి నీకే? ఏమమ్మా అన్నడు దుడ్లు ఉండవా? ఇవన్నీ చూసేవాళ్ళే ఇంకా ఇంత దిండుకున్న దుడ్లు 0 మసాలా పోటే. ఇట్లా పట్టుకో 100 పోయిన గతంలో తాతకి తొంతం తిన్నాను. లే ఉషాన్ గారు ఈడే ఉండడులే. కూల్ డ్రింక్ అని నన్ను ఇప్పిస్తానేమో. కూల్ డ్రింక్ అని ఇప్పానా? నాతో తొంత 1 రూపాయి కానీ లేదురా. పిల్లగాడు అతడు మందేం బతుకలే. ఎందుకు పిల్లలు తాగిందనుకునే కాలం ఇట్లయిందే. అరే నీ అబ్బా పండలే. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే నీ అబ్బా 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 ఆహా అత్త. లే మా అవుదే ఒక్క నెల పింఛను ఒక్క 10 నిమిషాల్లోనే కిరమతలు ఆట కొట్టుకోమాయిరా. ఏమో లేదు అప్పుడే అయిపోయింది బీరు. ఇప్పుడే కదా మనం మాట కొట్టిందే. సైకిల్ తరాకు ఒక బీరు పట్టుకుందా పోయా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. లే దమ్ముంటే అయినా చూడలే ఆట కొడుతుంది కదలే మగడు చూస్తావా? ఆట దమ్ముంటే ఇప్పుడు వేయాలి ఆట. ఇప్పుడే కొట్టి అప్పుడు చూసేదే వేయలే.
లే ప్యాకెట్లు పెంచాను నువ్వు. సో మరి కొట్టరా ఈ కెరుముతో ఆట 50,000 సంచును పెంచిన మా అవ్వ ఇప్పుడు కాళ్ళు పట్టుకొని కందాలి ఈ కెరుముతోనికి. ఏ కొడతలే ఆట ఏ పెట్టుకెళ్ళే డీజే. Let's do the vintage break. యాభై వేలు వస్తావు నా లవర్ని తీసుకొని గోవా పోవాలా. లే కొడకలా ఆడపిల్లలు పైన కనిపించి మీ చెట్టు కింద ప్యాకెట్ కడతారాలి. ఏ ఫస్ట్ అనుకుంటారా నేను వినేరా ఏ వన్ వన్ మెట్ట కొట్టరా నేను అందరూ ఏ అందరూ కలగనేది అయిపోయినా లే అంగుచో లేలే. కాదు సారు లేక ఒక ఆట కొట్టేనా నా లవర్ని తీసుకుని గోవా పోవాలనుకుంటే ఇంత లోపలే మీరు వచ్చారా. మీరు ఎంతన్నా కొట్టండి సారు 50,000 అనంతా ఇప్పియండి సారు. ఇక్కడ మొక్కాను సారు. అవన్నీ మాట్లాడే నువ్వు కుస్పాలే ముందరా. దోస్తులే మచ్చలేని ఎవరో ఫోన్ బయట స్పీకర్ పెట్టి మేము ఉన్న వాళ్ళతో మాట్లాడదు లేకున్నట్లు మాట్లాడదు. హలో చిన్నయ్య ఏడసా మరి నర్సగడ ఆడుకుంటాడా మన సంగదా అటు ఇక్కడ చూసుకున్నా పోలీసులు అని వచ్చారు. ఎవరు వచ్చేది పోలీసులు? మనమంతా వచ్చిందా పోలీసుకి? దాదా మనం ఏం చెప్తా అది నల్ల పోలీసు సరే దయమంటే దయాలా. సరే సరే లేదా దోస్తులే సరో రా 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 అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రే మీరందరూ వెళ్ళిపోండి రా నాకు ఇది ఒక్కటే చాలు. సారు ఏదో బిల్డప్ కోసం మాట్లాడాను సార్ మీరు నాకు తెలుసు సారు. సారు అబ్బా అమ్మ ఈ నా కొడుకులు ఇరికిచ్చిర్రా నన్ను. అప్పో కుక్కలు కొట్టేద్దమ్మా అమ్మ. లే నా ఆట కొట్టిన డబ్బులు అన్నీ అంటలే నన్ను ఇంటికి కాకుండా అట్లా గోవా కానీ పోతాను మీకు మొక్కను మొక్కుతానులే. ఇంకా అన్ని ఆటలాడ ముందు పెట్టి పోలీసులు తీసుకొని పోలేదు ఆడగానే అడగాల్సింటు వాళ్ళే ఎవరో అప్పు అడగ లే నాకు తెలిసిన ఒక కన్నున్నాడు ఈ విషయంలో మంచి పండు తీసి బాగా దెందుకున్న డబ్బులు ఆయన అప్పు అడుగుదాము 4 రోజులకి గోవాకు పోదాం. అడుగుదాం దాండే ఇటు ముందు ఆడుంటాడుదా. ఏమంటే పప్పకాయ దుడ్లు కూడా బాగానే వచ్చింటావు ఖచ్చితంగా ఇస్తాడు అప్పుడు ఎదిగిన ఈడే ఇంటిలో ఉంటాడు ఆడున్నాడు కొందా. ఏమనే ఏం చేస్తా బయలు మీద ఏం ఇంత ఎండలో వచ్చారు కొంచెం పని ఉండదు నీతనా అది చెట్టు కింద పోండి వస్తాను పోండి నెక్స్ట్ వస్తాను పోండి వస్తాను. లే ఆ మామ అవతారం చూస్తుంటే బాగానే కష్టపడికేసి బాగానే సంపాదించినట్లాడు వ్యవసాయంలోనా నువ్వు ఖచ్చితంగా అడగలుగుతాను ఎట్లా చేసి ఒప్పేలా అడుగుదాంలే ఒప్పిస్తాం కదా దాన్ని ఒప్పిస్తాం. ఏం విషయాలు చెప్పరా ఇంత పని ఉంటే వచ్చామని ఏం పనప్ప 1,00,000 డబ్బులు కావాల్సిన పని ఉండే ఆడుండవచ్చిన డబ్బులు లేవరా. ఈ తీరు పంట పండేదే నీతా దుడ్లు లేవంటే మమ్మల్ని నమ్మాలా ఇస్తానన్నా లేదంటే లేదన్నా ఏంటికి అట్లా పదలు చెప్తావప్ప. కాదురా నువ్వేం పంటను చూసి మాట్లాడతావు దాంట్లో లాభ నష్టాల గురించి తెలుసు నీకే. చెప్తాను ఈయన 30 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక రైతునే ఈ సంవత్సరమే మొదలుపెట్టిన ఒక వ్యాపారస్తుడు ఆడిస్తాడు రా. ఎవరు చెప్పుకున్నారు రైతు బాధలు. అదే ఇప్పుడు కాలంలోన ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఇస్తారు.
అదే ఒక రైతుకి పంట నష్టం అయితే ఈ గవర్నమెంట్ ఏంటికి పట్టించుకుందో? వానకాలం పంట వేసింటే పంట చేతికొచ్చే టైంకి వర్షాలు ఎక్కువ పడి మునిగిపోయా, అది నష్టమే. ఏమి అదే రెండో పంట వేసినప్పుడు మందులు, ఎరువులు, కూలీలు, పెట్టుబడి పెరిగిపోయా. అదే రైతు పండించిన పంటకు మాత్రం రేటు పెంచలేదు, పెంచరు కూడా వాళ్ళు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో, రైతు కన్నీరు పెట్టిన ప్రతిసారి మన దేశం వెనకబడిపోతొచ్చడు. అందరూ రైతే రాజు రైతే రాజు అంటారు, కానీ అందరూ రైతుని ముంచే నాయనలేరా ఉండేది, రైతు మీద బతికే నాయనలే ఉండేది. ఎప్పుడు బాగుపడుతుందనే మన దేశం. రైతు శ్రమకు విలువనివ్వండి. అది కేవలం రేటు కాదు, మార్కెట్లో మీరు తగ్గించే ప్రతి రూపాయి వెనక ప్రతి రైతు కుటుంబం ఆకలి కేకలు ఉన్నాయని మర్చిపోవద్దు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆఖరికి రైతు పండించిన అన్నం తినాల్సిందేనని గుర్తుంచుకో.